హాయ్ అండి. బీట్రూట్ హెల్త్కి మంచిది కదా అని మీరు ఎన్నిసార్లు కర్రీ చేసినా మీ ఇంట్లో ఎవరు తినట్లేదా? అయితే ఈసారి ఇలా రైస్ ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు, అస్సలు వదిలిపెట్టరు. ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ తో పాటు కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకొని హీట్ అయినాక కాసిన జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ తరుగును కూడా యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బీట్రూట్ తరుగు పూర్తిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు మీ దగ్గర ఉంటే పావు బాజీ మసాలా హాఫ్ టేబుల్ స్పూను, లేదంటే సాంబార్ కారమైనా సరే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మసాలాలన్నీ రైస్ కి పట్టేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర తరుగు, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.